నిన్న దేశవ్యాప్తంగా 9 డిఫరెంట్ ప్రోడక్ట్స్కు సెంట్రల్ గవర్నమెంట్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇచ్చింది. దానిలో అస్సాం చెందిన గమోచా లేదా గమోసా క్లాత్ కూడా వచ్చిందనమాట. అసలు ఈ గమోచా అంటే టవల్ అని అర్థం. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. దీనికి రెడ్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట. హ్యాండ్ ఓవెన్ రెక్టాంగులర్ కాటన్ పీస్ ఆఫ్ క్లాత్ విత్ రెడ్ బార్డర్స్. చేత్తో నేసిన కాటన్ పీస్ ఆఫ్ క్లాత్ అనమాట. రెడ్ బార్డర్స్ ఉంటాయి. ఈ బార్డర్స్ డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ బొమ్మలతో, మోటివ్స్తో ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ట్రెడిషనల్గా అస్సాంలో ఎవరైనా ఇంటికి వెళ్తే గెస్ట్లకు కానీ ఎల్డర్స్ కానీ ఇవి ప్రజెంట్ చేస్తుంటారు. అస్సాం నుంచి తీసుకొచ్చినా కూడా మనకి గిఫ్ట్గా ఇస్తుంటారు అనమాట. గమోచ్ అనేది అస్సాం ఐడెంటిటీకి, అస్సాం కల్చర్కి ఒక సింబల్. ఇది ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ గుర్తింపు రావటం, జిఐ ట్యాగ్ రావటం, అంటే భౌగోళిక సూచి రావటం అనేది అస్సాం ప్రజలందరికీ ఆనందాయకం. ముఖ్యంగా అస్సాంలో ఉన్న హ్యాండ్ వీవర్ కమ్యూనిటీకి చాలా సెలబ్రేట్ చేసుకునే రోజు అనమాట. జిఐ ట్యాగ్ అనేది అగ్రికల్చరల్, న్యాచురల్, మ్యానుఫ్యాక్చరడ్ ప్రోడక్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇండస్ట్రియల్ గూడ్స్, ఒక పర్టికులర్ ఏరియాలో ఒక జాగ్రఫికల్ ఐడెంటిటీని గుర్తొచ్చే ప్రోడక్ట్స్ అనమాట. ఉదాహరణకి మనం డార్జిలింగ్ టీ అంటాము, లేదా నిర్మల్ టాయ్స్ అంటాము, ఇట్లా తిరుపతి లడ్డు అంటాము, హైదరాబాద్ హలీం అంటాము. ఆ ప్రాంతాన్ని సిగ్నిఫై చేసే ఇష్యూ అనమాట. మోడీ గారు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ గమోచా టవల్ నెక్ చుట్టూ, తన మెడ చుట్టూ వేసుకుని చాలా చోట్లకు ప్రయాణం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో స్పీచ్లు ఇస్తూ ఉంటారనమాట. అస్సాం వాళ్ళు చూసి చాలా పొంగిపోతూ ఉంటారు కూడా. సో జిఐ ట్యాగ్ అనేది ఈ గమోచాకి లేదా గమోసాకి డైరెక్టరేట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్ తరఫున రిజిస్టర్ అయిపోయింది అండర్ జాగ్రఫికల్ ఇండికేషన్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద. ఇండియాలో మనందరికి తెలుసు జిఐ ట్యాగ్ అనేది ఐపీఆర్ కింద వస్తుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్ కింద. ఇండియాలో దానికి సంబంధించిన చట్టం ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. గమోచా అనేది పంటలు పండించేటప్పుడు, అంటే ప్యాడీ ఫీల్డ్స్కి వెళ్ళినప్పుడు, లేదా రిచువల్స్ అప్పుడు, ప్రేయర్స్ అప్పుడు, నామకరణ సెరిమనీస్లో కూడా, పేరు పెట్టేటప్పుడు కూడా అదే చాలామంది అనుకుంటారు గమోచా అనేది అబ్బాయిలే వేసుకుంటారని. అస్సాంలో అబ్బాయిలు వేసుకుంటారు, అమ్మాయిలు కూడా గమోచా ధరిస్తూ ఉంటారనమాట. దాంతోపాటు కిచెన్ గార్డెన్లో, ప్యాడీ ఫీల్డ్స్లో పనిచేసేటప్పుడు కూడా అది వేసుకుని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా అస్సాంలో రిచువల్స్లో, ప్రేయర్స్లో ఇలాంటి చోటప్పుడు కూడా అది వేసుకుని తిరుగుతుంటారు. బిహు పండుగ అప్పుడు కూడా పిల్లలు అంటే యంగ్స్టర్స్ ఎల్డర్స్కి, గెస్ట్లకి గిఫ్ట్గా ఇస్తుంటారు అనమాట గమోచాస్. దాన్నే బిహు వన్స్ అంటాం. బిహు పండుగ అప్పుడు గమోచా గిఫ్ట్గా ఇస్తారు. తర్వాత గమోచా ఒక రిలీజియస్ బుక్ని కానీ, ఒక హ్యాండీక్రాఫ్ట్ని కానీ, రేర్ ఐటమ్స్ని కానీ గమోచాతో చుట్టు పెడుతుంటారు అన్నమాట అస్సాంలో. అంటే దానికి ఒక సేక్రెడ్నెస్ని అందించడానికి గమోచాని డ్రేప్ చేసి పెడుతుంటారు. ఇవన్నీ కూడా గమోచా స్పెషాలిటీస్. ఈరోజు అస్సాం గమోచా హ్యాండ్ ఓవెన్ టవల్కి జిఐ ట్యాగ్ రావటం అస్సాం సీఎంతో సహా అందరూ సంతోషపడుతున్నారు. అంటే ఒక ప్రోడక్ట్కి గుర్తింపు లభించడం, దానివల్ల ఆ ప్రోడక్ట్ ఐడెంటిటీ లభించడం, దాని మార్కెట్ వాల్యూ పెరగటం, తర్వాత దాని డూప్లికేసీ ఆపటం, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ యొక్క లక్ష్యాలు అన్నమాట.